గుడ్ మార్నింగ్. నేను చిన్నప్పుడు నాని టేల్ చదివేవాడిని. ఒక మృగరాజు ఉండేవాడు. మృగరాజు ఆ అడవిలో అన్ని జంతువులు ఆ మృగరాజే వేటాడాలి, ఇంకెవరు వేటాడటానికి వీల్లేదు. వేటాడితే అయిపోయింది పని. సో బాగా తిని బలిసి మిగతా జంతువులకి ఏం ఫుడ్ లేదు, అన్ని మృగరాజే తినేసేవాడు. ఒకరోజు ఇంకా మృగరాజు ఇలా ఈ చిన్న జంతువులన్నీ పిలిచి, నాకు రోజుకు ఒకరు వచ్చేయాలి భోజనానికి వంతులు. సో వాళ్ళు సీరియల్ వైజ్ ఇచ్చారు లిస్టు, ఫస్ట్ నెంబర్ 1, నెంబర్ 2 ఇవన్నీ ఒక మీటింగ్ వేసుకుని ఇలాగైతే అలాగా మనం అంతరించిపోతామని చెప్పి మృగరాజుకి ఒక పన్నాగం పడతారు. మృగరాజు అక్కడ చూడు, నీలాగా ఒకడు వచ్చాడు అని నూతి దగ్గర తీసుకెళ్ళి చూపెట్టినాయి అంట. ఆ నూతిలో ఈ మృగరాజు ప్రతిబింబమే కనబడుతుంది. చూడు, నీలాగానే ఉంటాడు. అవును, నా అలాగే ఉన్నాడు. మరి ఎలాగా వాడు బయటకు వస్తే మమ్మల్ని తినేస్తాడు కదా, నీకు భోజనం ఉండదు కదా అంటే ఈ మృగరాజు కోపం వేసి ఆ నూతిలో గెంతి ఇంకా ఎవరు కాపాడలేనప్పుడు చచ్చిపోద్దంట. దీని స్టోరీ ఏంటంటే, నువ్వు మృగరాజువా జంతువా? నువ్వే బతుకుతున్నావా, జంతువుని కూడా బ్రతకనిస్తున్నావా?